నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో విషాదం నెలకొంది. మాక్లూరు తాండా శివార్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్ చరణ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో విషాదం నెలకొంది. మాక్లూరు తండా శివార్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్ చరణ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ మందలించాడు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఏకలవ్య స్కూల్లో చదువుతున్న రామ్ చరణ్ మృతికి సంబంధించి తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ కళాశాల విషాదం 9 చదువుతున్న 15 సంవత్సరాల రామ్ చరణ్ అనే విద్యార్థి పాఠశాలలో గదిలో ఫ్యాన్ ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నారు. తోట విద్యార్థులు దీనిని గమనించిన తోట విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రజలు వచ్చే లోపలనే రామ్ చరణ్ మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే విద్యార్థి కారణాలపై కూడా పోలీసులు విషయం చేపడుతున్నారు. అది ఒత్తిడి వలన లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా విద్యార్థి ఏదైతే రామ్ చరణ్ అనే విద్యార్థి పాఠశాలలో తన వద్ద మొబైల్ దొరికింది. దీనిపై కూడా పాఠశాల యజమాని కూడా ప్రిన్సిపాల్ అతన్ని మందలించారు. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా తీసుకున్న తర్వాత అతన్ని మందలించి వదిలేశారు. అయినప్పటికీ కూడా నిన్న అతని వద్ద మరోసారి కూడా సెల్ ఫోన్ దొరకడంతో కూడా అతని ఉపాధ్యాయులు కూడా అతన్ని మందలించారు. ఈ క్రమంలో ఒక విధంగా ఆవేదన గురవుతున్న బట్టి విద్యార్థి రామ్ చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు విచారణ పోలీసులు దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి మృతిపై కూడా అక్కడ వివిధ స్థాయిలో అందుకున్నాయని చెప్పవచ్చు. అయితే విద్యార్థి రామ్ చరణ్ పై ఎలాంటి అదే విద్యార్థి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.